కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు గ్యారంటీ సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండరు అన్ని పత్రికల్లో డేట్ల వారీగా ఏ నెల ఏ డేట్ లోపల ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్ అఫీషియల్ గా ప్రకటించడం జరిగింది. మరి ఈరోజు ఏ ఒక్కటి కూడా అమలు చేయడం లేదు. ఈరోజు ఉద్యోగాలు కూడా భర్తీ చేయడం లేదు. అది టీచర్స్ ఉద్యోగాలు కానీ, లెక్చరర్ ఉద్యోగాలు కానీ, గ్రూప్ 1 కానీ, లేకపోతే ప్రొఫెసర్స్ కానీ, లేకపోతే మిగతా అన్ని రకాల ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. కాబట్టి ఈరోజు నిరుద్యోగాల్లో పూర్తిగా అభద్రతా భావం ఏర్పడింది. కాబట్టే ఈరోజు అన్రెస్ట్ ఏర్పడింది. కాబట్టి ఎక్కడ చూసినా కూడా నిరుద్యోగ యువత ఈరోజు ఆందోళన చేస్తా ఉన్నారు. కాబట్టి నేను ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఏ రాష్ట్రమైనా ఏ ప్రాంతమైనా ఈ రకంగా యువతలో అసంతృప్తి వస్తే మంచిది కాదు. అనేక రకాల ఇతర దారులు మరి తెరవబడతాయి. కాబట్టి దాని నుంచి బయటపడాలంటే ఇచ్చినటువంటి హామీ ప్రకారము ఉద్యోగాల భర్తీకి వెంటనే చర్య తీసుకోవాల్సిందిగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారిని కోరుతాం. 10 సంవత్సరాల బీజేపీ కాలంలో హైదరాబాద్ అభివృద్ధికి, జిహెచ్ఎంసీ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ చేసింది ఏమైనా ఉందా? కిషన్ రెడ్డి గారు ముందు చెప్పండి అని అడుగుతా ఉన్నా. ఒక్క రూపాయి కూడా సహకారం చేయకుండా గత ప్రభుత్వంతో అంటగాగి కేంద్రము రాష్ట్రము ఇద్దరు కూడా మిత్రపక్షంలాగా వ్యవహరించి హైదరాబాద్ను నిర్లక్ష్యం చేసింది మీరు కాదా అని అడుగుతా ఉన్నాం. ఇలా స్థానిక సంస్థల అధికారాలు 73, 74 రాజ్యాంగ ఆధునీకరణ ద్వారా 15th ఫైనాన్స్కి వచ్చిన నిధులు తప్ప మా హక్కు. కేంద్రం నుంచి ఒక్క రూపాయి అయినా ప్రత్యేకంగా నిధులు తెచ్చినారా అని అడుగుతా ఉన్నాం. స్థానిక ఎంపీని, మీరు పార్లమెంట్ సభ్యులు ఇక్కడ ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి నిధులు రావాలని అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేసినాం. మా గౌరవ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అడుగుతా ఉన్నారు. కేంద్ర మంత్రి అయిన హైదరాబాద్ నుంచి మొత్తం యావత్ తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. రండి, మా మంత్రివర్గంతో మనందరం కూర్చొని రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఒక ప్రణాళిక చేసుకుందాం. గతంలో ఆ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు కావచ్చు, మీకు కూడా అటువంటి ఆలోచన లేదు కావచ్చు అని చెప్పినాం. మీరు కేంద్ర మంత్రి అయిన తర్వాత హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా మిమ్మల్ని గౌరవంగా కలవడానికి వచ్చిన హైదరాబాద్ సంబంధించిన అభివృద్ధిలో సహకారం అడిగినాం. కానీ ఇక జిహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయని రాజకీయ ఆట కోసం హైదరాబాద్ను విమర్శిస్తే మన ముఖం మీద మనం ఉమ్మేసుకున్నట్టే. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడడానికి, హైదరాబాద్ అభివృద్ధి చేయడానికి, హైదరాబాద్ ఈ జిహెచ్ఎంసీ 10 నుంచి ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి పార్లమెంటు సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, కేబినెట్ మంత్రిగా హైదరాబాద్ ప్రయోజనాలకు, హైదరాబాద్ ప్రజల సమస్యల కొరకు, హైదరాబాద్ అభివృద్ధి కొరకు ఏం చేసిరో చెప్పమని సందర్భంగా బహిరంగంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. మేము ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన